జనగామ జిల్లా పాలకుర్తి రాజకీయాలపై ఏబిఎన్ ఇన్సైడ్ కథనంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్ఎస్విని రెడ్డిపై కొందరు నేతలు తిరుగుబాటు చేస్తున్నారని ఏబిఎన్ కథనం ప్రసారం చేసింది. దీంతో ఎమ్మెల్యే తీరుపై పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో టచ్ లో ఉన్న పలువురు నేతలను నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి బుజ్జగించారు. దీంతో వారు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి లేదని, పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకే అంకితంగా పనిచేస్తాం. రాబోయే లోకల్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీని మేము అన్ని గ్రామాల్లో ఉత్తేజపరుచుకుంటూ కార్యకర్తలను ఎంకరేజ్ చేసుకుంటూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తాం. కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా అభివృద్ధి పథంలో నడిపేయడానికి ఝాన్సీరెడ్డి గారు కానివ్వండి, సీఎం గారి దగ్గర కానివ్వండి, మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర కానివ్వండి, ఎవరి దగ్గరికి పోయినా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి మాత్రం పోమని చెప్పి ఈ వేదిక ద్వారా, ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తా ఉన్నాం. ఎందుకంటే కొన్ని ఉచితంగా మేము మా పర్సనల్ పనులు రాకపోవడంలో ఊహించి రాయొచ్చు. మేము వాటిని కూడా తప్పట్టం కాదు. మేము ఉండే మా లక్ష్యం, మా నైజం మేము కాంగ్రెస్కే పనిచేస్తామని చెప్తా ఉన్నాం. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో టచ్ లో ఉన్న పలువురు నేతలను నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి బుజ్జగించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, యామిని, ఏబిఎన్ లో ప్రసారమైనటువంటి ఇన్సైడ్ కథనం పాలకుర్తి రాజకీయాల్లో కలకలం రేపిందని చెప్పాలి. నిన్న ప్రసారమైనటువంటి ఏబిఎన్ ఇన్సైడ్ కథనం ద్వారా అంటే పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీరెడ్డి తీరు వల్ల కొంతమంది సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారని ఏబిఎన్ లో కథనం ప్రసారమైంది. దాంట్లో భాగంగానే వాళ్ళు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఈ మధ్య కాలంలో వాళ్ళు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో వాళ్ళందరూ టచ్ లో ఉన్నారని ఏబిఎన్ లో కథనం ప్రసారమైంది. ఈ కథనాన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఇటు ప్రభుత్వ వర్గాలు సీరియస్ గా తీసుకున్నట్టు సమాచారం అందింది. దీంతో పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఝాన్సీరెడ్డి, యశస్విని రెడ్డి పైన పార్టీ పెద్దలు కొంత మందలింపులు చేసినట్టు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా పార్టీ నుంచి అలకబూనినటువంటి నేతలు ఎవరైతే వీళ్ళపైన గుర్రుగా ఉన్నారో తమను పట్టించుకోవడం లేదు, తమ నిర్ణయాలను అమలు చేయడం లేదని ఎవరైతే కాకిరాల హరిప్రసాద్, తర్వాత రామసాయం కిషోర్ వీరితో పాటు మరో కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలు పార్టీ మారబోతున్నారని ఏబిఎన్ లో కథనం ప్రసారమైంది. అయితే వెంటనే సీరియస్ గా తీసుకున్నటువంటి అధిష్టానం మందలించడంతో ఝాన్సీరెడ్డి, యశస్విని రెడ్డి వీళ్ళతో మాట్లాడినట్టు సమాచారం. రాత్రి రామసాయం కిషోర్ రెడ్డికి సంబంధించినటువంటి నివాసంలో చర్చలు జరిపిన అనంతరము కొద్దిసేపటి క్రితమే వాళ్ళు విలేకరుల సమావేశం నిర్వహించి 6 నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరం ఉంటున్నటువంటి మాట వాస్తవమే. కాకపోతే అది మా ఇంటర్నల్ సమస్య, తమ వ్యక్తిగత పనుల మీద పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాం అంటూనే తర్వాత ఏబిఎన్ లో ఒక ప్రసారమైనటువంటి కథనాన్ని వాళ్ళు ఎక్కడా కూడా తప్పుపట్టిన పరిస్థితి లేదు. అదే దీంతో వాళ్ళ మధ్యన ఒప్పందం కుదిరినట్టు మనకు అర్థమవుతుంది. దీనిపైనే పాలకుర్తి నియోజకవర్గ రాజకీయాల్లో ఒక చర్చ అయితే నడుస్తుంది. అటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన అనుచరులు ఈ పరిణామాలను చాలా క్షుణ్ణంగా భావిస్తున్నారు. ఎందుకంటే స్థానిక సంస్థల లోపు వీళ్ళందరూ పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో వీళ్ళు చర్చలు కూడా జరిపినట్టు సమాచారం ఉంది. అయితే ఈ క్రమంలోనే అధిష్టానం మందలింపులు చేయడంతో వీళ్ళంతా మళ్ళీ వెనక్కి తగ్గినట్టు సమాచారం అందుతుంది. వాళ్ళు కొద్దిసేపటి క్రితమే పెట్టినటువంటి విలేకరుల సమావేశంలో ఆ వివరాలన్నింటినీ కూడా వెల్లడించారు. మొత్తంగా వాళ్ళైతే పార్టీ మారే ఆలోచన లేదని అయితే వివరణ ఇచ్చారు. అయితే ఝాన్సీరెడ్డి, ఇటు యశస్విని రెడ్డి వాళ్లకు పార్టీ మారబోతున్నటువంటి నేతలకు కొన్ని హామీలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ హామీలతో వాళ్ళ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్టయితే మనకు సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.